నిహారిక. ప్రెసెంట్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివాను. నాకున్న బిజీ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నది బెటర్ పొజిషన్ కన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా నా ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో ప్రొఫెషనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఒపీనియన్ తో ఉన్న కంఫర్ట్ జోన్ ని పిల్లలకి ఇంట్లోని మొత్తం అందరికీ కూడా ఫ్రీ టైం మేనేజ్మెంట్ అన్ని విధాలుగా సూటబుల్ బిజినెస్ లో అందులో వెస్టేజ్ అన్నది మేజర్ పార్ట్ గా నాకు నచ్చింది. ఇందులో జాయిన్ అయ్యాను. దాంతో వెస్టేజ్ లో మెయిన్ నేర్చుకున్నది ఏంటంటే మనిషి స్వార్థపరుల నుంచి నిస్వార్థపరులుగా మారే ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ప్రతి జాబ్ లో కూడా మనం సెల్ఫ్ గా వర్క్ చేస్తే ఎదుగుతాం. వెస్టేజ్ కి వచ్చేసరికి ఏంటంటే మన ఇండివిజువల్ గ్రోత్ కన్నా మన టీమ్ డెవలప్మెంట్, మన కింద 10 మంది డెవలప్ అయితే మనం డెవలప్ అవుతాం అనేది మేజర్ గా నేర్చుకున్న క్వాలిటీ మెయిన్. నేను ఈ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసి నాకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా నేను ఇందులో ఏంటంటే ఏదో ఒక ది బెస్ట్ సక్సెస్ ఉంది అని ఒక విజన్ తో వర్క్ చేస్తున్నాను. ప్రెసెంట్ పార్ట్ టైం గా ట్యూషన్స్ చెప్తూ నేను ఒక మేజర్ రోల్ ఇందులో ఎదిగిన తర్వాత ఇదే ఫుల్ టైం గా కూడా చేద్దాము అని డిసైడ్ అయ్యాను. ఓకే సార్, కంటిన్యూ చేయండి మేడం. కోఎంజైమ్ Q10 గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ కోఎంజైమ్ Q10 క్యాప్సిల్ అన్నది అదొక ఎంజైమ్ అన్నమాట. మన బాడీకి కూడా అదొక ఎంజైమ్. అంటే మన బాడీలో చాలా ఎంజైమ్స్ ఉంటాయి. మన సెలైవలో కానీ మన బాడీ పార్ట్స్ లో కానీ సెల్స్ కానీ ప్రతిదానికి కూడా ఎంజైమ్స్ అవసరం, బ్రెయిన్ కి కానీ దేనికైనా. అలాగే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎంజైమ్ కోఎంజైమ్. ఈ కోఎంజైమ్ Q10 నే మనం సింపుల్ గా CO Q10 అని కూడా పిలుస్తాం. ఇది ఏంటంటే మేజర్ రోల్ ఏంటంటే మన బాడీలో సెల్స్ అంటే ఏంటంటే కణాలు. మన కణాలు బాగా జనరేట్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మన సెల్స్ లో మైటోకాండ్రియా అనేది మేజర్ రోల్ గా ఉంటుంది. దాన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ సెల్ కూడా అంటాం అన్నమాట. దానిలో మైటోకాండ్రియాలో ఈ కోఎంజైమ్ Q10 అనేది బాగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల ఏంటంటే సెల్ లో ఉన్న ఎనర్జీ లెవెల్ ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది న్యాచురల్ గా ఇది ఎలా అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ కోఎంజైమ్ Q10 అనే ఎంజైమ్ అనేది మనకి డిక్రీజ్ అయిపోతా ఉంటది ఏజ్ కొద్దీ. ఇది బాగా 12 సంవత్సరాల లోపు వరకు కూడా మన బాడీకి ఎంత సరిపోతుందో అంత తీసుకోగలుగుతుంది. ఆ తర్వాత నుంచి కూడా మనకి యాక్చువల్ 100 నుంచి 200 mg అవసరం మన బాడీకి రోజుకి కోఎంజైమ్ Q10 అన్నది. అలాంటిది మనం తీసుకున్న ఫుడ్ ఇవన్నీకి మనం తీసుకున్న జస్ట్ 2 to 3 mg మాత్రమే తీసుకుంటున్నాం రోజుకి. అందువల్లే మనకి వెస్టేజ్ అన్నది కోఎంజైమ్ Q10 క్యాప్సిల్ రూపంలో మనకు తయారు చేసింది. ఒక్కొక్క క్యాప్సిల్ లో మినిమం 90 to 200 mg ఉంటుంది. అందుకే రోజుకి ఇది 2 సార్లు మనం రికమెండ్ చేస్తాం ఈ క్యాప్సిల్. ఇది ఏంటంటే సప్లిమెంట్స్ ద్వారాగా మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్యాప్సిల్ రూపం లేదా ఫుడ్ ద్వారా. కానీ అందరూ కూడా ఈ రోజుల్లో ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ కి ఇష్టపడుతున్నారు కానీ హెల్తీ ఫుడ్ కి ఇష్టపడట్లేదు ఎవరు కూడా. అందువల్ల ఈ క్యాప్సిల్ అన్నది 1 క్యాప్సిల్ వేసుకున్నా మనకి బాడీకి ఎంతైతే సరిపోతుందో అంత మేజర్ రోల్ ని మనం ప్లే చేస్తాం. కాబట్టి వెస్టేజ్ అనేది క్యాప్సిల్ తీసుకొని వచ్చింది. ఈ కోఎంజైమ్ Q10 వల్ల మన బాడీలో ఎన్నో డిసీజెస్ ని మనం అరికట్టచ్చు. ఎగ్జాంపుల్ గా హార్ట్ డిసీజెస్ కానివ్వచ్చు, బ్రెయిన్ డిసీజెస్ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ. అలాగే ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మన బాడీలో ఈ యొక్క ఎంజైమ్ లెవెల్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ డిసీజెస్ అన్నిటిని కూడా మనం ఎఫెక్ట్ అవుతాం. ఇందులో ఎక్కువగా ఏంటంటే కోఎంజైమ్ లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఏంటంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనే ఒక రాడికల్స్ నుంచి ఫైట్ చేస్తుంది అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ చేస్తూ. దీని వల్ల ఏంటంటే ఫ్రీ రాడికల్స్ వల్ల మన ఆక్సిడేటివ్ డ్యామేజ్ కానీ అలాగే సెల్ ఫంక్షన్ ని ఒక రెగ్యులర్ లెవెల్లో ఇంటర్వెల్ గా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తుంది. దీని వల్ల ఎన్నో రకాల హెల్త్ కండిషన్స్ ని కూడా మనం అరికట్టచ్చు అన్నమాట. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా నెక్స్ట్
ఆక్సిడేటివ్ డ్యామేజెస్ నుంచి, సెల్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది బాగా మేజర్ రోల్ ఏంటంటే మన బాడీలో హార్ట్ ఫంక్షనింగ్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మన బాడీలో ఏ పార్ట్ అయినా రిలాక్స్ అవుతుంది కానీ హార్ట్ అనేది 24 hours వర్క్ అవుతానే ఉంటుంది. ఈ కోఎంజైమ్ Q10 అన్నది ఎక్కువగా సింటమ్స్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఈ కోఎంజైమ్ Q10 లెవెల్ తక్కువ వల్ల మన హార్ట్ డిసీజ్ వస్తుందని మనం రియలైజ్ అవ్వాలి. ఇదేంటంటే బాగా స్టడీ చేసి దీని గురించి ఏంటంటే దీన్ని తెలుసుకున్నది ఈ Q10 లెవెల్ అన్నది మనకు కంట్రోలింగ్ గా ఉంటే హాస్పిటలైజేషన్ కానీ, కొన్ని సివియర్ కాంప్లికేషన్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ డిసీజెస్ కానీ ఇలాంటివన్నిటిని కూడా మనం ముందుగా జాగ్రత్త పడొచ్చు అన్నమాట. దీనివల్ల ఏంటంటే మన బాడీలో లంగ్స్ లెవెల్ ఉన్నాయి కదా, లంగ్ డిసీజ్, ఆస్తమా కానీ, సిఓపిడి అంటే క్రోనిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అన్నమాట. ఇవేంటంటే మన బాడీలో వెయిన్స్, ఆర్టరీస్, పల్మనరీస్ అనే హార్ట్ ఫంక్షనింగ్, బ్లడ్ ఇంప్యూర్ మన బ్లడ్ ని ఫంక్షనింగ్ అవ్వడానికి ఇది మేజర్ రోల్ గా ప్లే చేస్తుంది. ఇలాంటి డిసీజ్ అన్నిటిని కూడా ఇది అరికడుతుంది అన్నమాట. ఎందువల్ల అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల. అలాగే మన బాడీ డైలీ కూడా చాలా మంది ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం వల్ల మన బాడీ ఆక్సిడేటివ్ మనకు తెలియకుండానే స్ట్రెస్ ఫాలో అవుతా ఉంటాం అన్నమాట. దీనివల్ల ఏంటంటే మన సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియల్ లెవెల్ ని డిక్రీజ్ అయిపోతా ఉంటుంది రోజు రోజు. అందువల్ల ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ కానీ, మనం బాడీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్టామినా లెవెల్స్ కానీ ఇవన్నిటిని కూడా మనకు తెలియకుండానే కోఎంజైమ్ Q10 లెవెల్ అనేది కంట్రోలింగ్ ఉంటే ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. అలాగే మనకు తెలియలేని విషయం ఏంటంటే ఈ క్యాప్సిల్ యూస్ చేయడం వల్ల క్యాప్సిల్ అయితే క్యాప్సిల్, ఫుడ్ అయితే ఫుడ్, ఈ రెండిట్లో ఏదైనా కూడా మన బాడీలో మైగ్రేన్ హెడేక్ అనేది ఇప్పుడు అందరికీ కామన్ డిసీజ్ అయిపోయింది. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎందుకు వస్తుంది? మన బ్రెయిన్ ఫంక్షనింగ్ లో బ్రెయిన్ అన్నది ఒక సెట్ అయిన న్యూట్రిషన్ అందకపోవడం వల్ల మనకి మైగ్రేన్ హెడేక్ రూపంలో వస్తుంది. ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేయాలంటే మన బాడీలో ముందు అన్ని కూడా సరైన క్రమ పద్ధతిలో ఉండాలి. మనం తీసుకున్న ఫుడ్ పరంగా కానీ అలాగని ఎక్కువ న్యూట్రిషన్స్ కాదు, అలానే ఎక్కువ ప్రోటీన్ కాకుండా అన్ని కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ రూపంలో తీసుకోవాలి మనం. అలా ఈ రోజుల్లో ఎవరు తీసుకుంటున్నారు? మనం ఏదైనా ఒకటి లైక్ చేస్తే ఆ ఫుడ్ ని ఎక్కువగా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఇలాంటి కామన్ గా ఉన్నవన్నీ కూడా వదిలేస్తున్నారు. సో అందుకని ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ పరంగా పర్ఫెక్ట్ తీసుకుంటే మనం ఈ రోజు ఎవరు కూడా హెల్త్ సప్లిమెంట్స్ యూస్ చేసే అవసరమే లేదు. దీనికి ఏంటంటే ప్రతి ఒక్కరికి రోజుకి భోజనం తర్వాత రోజుకి 2 క్యాప్సిల్స్ యూస్ చేయొచ్చు. కానీ చాలా మంది 2 క్యాప్సిల్స్ వేసుకోవడం కష్టం వల్ల చాలా మంది ఒకటే ప్రిఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇన్ఫెర్టిలిటీ అంటే ఇప్పుడు ఎక్కువగా చాలా మంది పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతా ఉంటుంది. అయితే అది మేల్ వల్ల కావచ్చు లేదా ఫిమేల్ వల్ల కావచ్చు. అంటే వాళ్ళు ఉన్న సెల్స్ అంటే జెంట్స్ లో అయితే స్పెర్మ్ కౌంట్ కానీ, ఫిమేల్స్ లో అయితే ఓవరీ కౌంట్ కానీ డిక్రీజ్ అవడం వల్ల చాలా మంది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ కి ఎక్కువగా ఫేస్ చేస్తా ఉన్నారు. ఇవన్నిటిని కూడా ఒక బ్యాలెన్స్డ్ వేలో వర్క్ అవడానికి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే బ్రెయిన్ హెల్త్, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ని కూడా ఒక కంట్రోలింగ్ వేలో వర్క్ అవడానికి యూజ్ అవుతుంది. ఊపిరితిత్తుల్ని, పనితీరుని బాగా పెంచుతుంది అన్నమాట. అంటే మన లంగ్ సిస్టమ్ ని ఒక పర్ఫెక్ట్ వేలో వర్క్ అయ్యేలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మైగ్రేన్ హెడేక్ ని కూడా తగ్గిస్తుంది. పురుషుల్లో ఎక్కువగా మన స్పెర్మ్ కౌంట్ లో స్పెర్మటోజోవా అనే ఒక గ్లాండ్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఓఎం లోకి ఎగ్ లోకి ఫామ్ అయినప్పుడు దాన్ని బట్టి బేబీ ఫామ్ అవడానికి యూజ్ఫుల్. ఈ రోజుల్లో ఆ కణాలు ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా మంది ఇన్ఫెర్టిలిటీకి ఎక్కువగా మేజర్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు. అదన్నిటిని కూడా మెయిన్ రోల్ గా పనిచేస్తుంది ఇది. అలాగే క్యాన్సర్ యొక్క సెల్ ఇందులోని మనల్ని ఒకవేళ అప్కమింగ్ వస్తున్నా కూడా దాన్ని ముందుగానే అరికట్టే విధంగా ఈ కోఎంజైమ్ Q10 యూస్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ మనం ఫేస్ చేస్తున్నాం. అలాగే మన స్కిన్ డ్యామేజ్ నుంచి కానీ, సన్ నుంచి వచ్చే ఇప్పుడు ఏంటంటే ఓజోన్ లేయర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల డైరెక్ట్ రేస్ మన స్కిన్ మీద పడడం వల్ల ఎన్నో స్కిన్ ఎఫెక్ట్స్ మనం చూస్తా ఉన్నాం. అలాంటి వాటి నుంచి మనం ఎఫెక్ట్ పొందొచ్చు. అలాగే కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, బ్రెయిన్, మన స్కిన్ హెల్త్ ఇవన్నిటి నుంచి కూడా మనం ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఇది ఏంటంటే నేషనల్ యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ అవుతుంది.
కోఎంజైమ్ Q10 అన్నది. ఇదేంటంటే బాగా సెల్స్ ఉత్పత్తి అవ్వడానికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇదేంటంటే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మెయిన్ హార్ట్‌ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కోఎంజైమ్ Q10 అన్నది. ఇది భోజనం తర్వాత రోజు దీని యొక్క డోసేజ్ ఏంటంటే 1 లేదా 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి. దీని యొక్క ఎంఆర్‌పీ ప్రైస్ వచ్చేసరికి ₹950. మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 815. దీని పీవీ 27 పీవీ అమౌంట్. నెక్స్ట్ ప్రొడక్ట్ మెటామైండ్ క్యాప్సూల్. ఈ రోజుల్లో మెటామైండ్ క్యాప్సూల్ గురించి ఫస్ట్ తెలుసుకునే ముందు మన యొక్క సొసైటీ గాని, ఫ్యామిలీస్ నుంచి గాని, ఫ్రెండ్స్ నుంచి గాని, కొలీగ్స్ నుంచి గాని ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం నుంచి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనలో ఉన్న ప్రెషర్ మనకు తెలియకుండానే ఎక్కువైపోతా ఉంటుంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మనం జాబ్ కోసం ఎదురు చూడడం తప్పితే జాబులు రావడం కష్టమైపోతుంది. చాలా మంది మన యొక్క కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్‌లో ఒకప్పుడు 1990స్‌లోని ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే మినిమం గ్రాడ్యుయేట్ అయ్యుంటే గవర్నమెంట్ జాబ్ వచ్చేది. ఇప్పుడు ఎంబీఏలు, పీజీలు చేస్తున్నా కూడా జాబ్స్ రావడం కష్టమైపోతుంది. ఇవన్నీ కూడా ఏంటి మనం ప్రెషర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. అంటే ఇప్పుడు మనం నేర్చుకునే ఎడ్యుకేషన్‌తో పాటు ఇంకా అదర్ కోర్సెస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నాం. అవన్నీ నేర్చుకున్నా కూడా మనం ఏదో ఆన్‌లైన్ కోర్సెస్ అని ఇలాంటి వాటిలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడికొస్తున్నాయి మన బ్రెయిన్ ప్రెషర్‌కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. ఆ ప్రెషర్ అన్నది ఎన్ని టైప్ వస్తుంది? మన ఎగ్జామ్స్‌లో ప్రెషర్ రూపంలో చూపిస్తున్నాం. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రూపంలో గాని, మన బాస్ మనకొక టార్గెట్ ఇచ్చాడు. ఆ టార్గెట్‌ని ఫుల్‌ఫిల్ చేయాలని, అలాగే లాంగ్ వర్కింగ్ అవర్స్ అంటే మనం వర్క్ చేస్తున్న అవర్స్ కూడా కాకుండా ఇంకా ఎక్కువగా ఓటీలవి చేయడం. అక్కడున్న లైఫ్ స్టైల్, అక్కడున్న ఎన్విరాన్మెంట్‌ని మనకు తెలియకుండా మనమే చాలా టైప్ ఆఫ్ ప్రెషర్‌ని మన మైండ్‌కి ఎక్కువగా తీసుకుంటా ఉన్నాం. ఈ ప్రెషర్ అన్నీ కూడా ఎక్కడ పడుతుందంటే మన బ్రెయిన్ మీద పడుతుంది ఎఫెక్ట్ అంతాను. మన బ్రెయిన్‌కి కూడా ఈ ప్రెషర్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా మందికి ఎక్కువ ఈ రోజుల్లో బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మేజర్ రోల్‌గా చూస్తున్నాం. ఇప్పుడు మన బాడీకి ఎంతైతే న్యూట్రిషన్ ఇస్తున్నామో మన బ్రెయిన్‌కి కూడా అంతే న్యూట్రిషన్ ఇవ్వాలి. అందువల్లే మనకి న్యూట్రిషన్ పరంగా ఎక్కువగా అందట్లేదన్నమాట ఈ రోజుల్లో. అంటే మినిమమ్ చూసుకుంటే సపోజ్ మన ఇండియాలో కావచ్చు, యూఎస్‌లో కావచ్చు 100% చిల్డ్రన్‌లోని మినిమమ్ 15% మాత్రమే న్యూట్రిషన్ అందుతుంది. బ్రెయిన్ న్యూట్రిషన్ పిల్లలకి. యూఎస్‌లో అయితే 85% పిల్లలు ఎక్కువ న్యూట్రిషన్ కన్నా జంక్ ఫుడ్స్ అంటే ఎక్కువగా ఫ్యాటీ యాసిడ్స్ గాని, షుగర్స్ గాని, హైడ్రేటెడ్ సాల్ట్స్ గాని ఇలాంటివి ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంటే లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫైబర్, న్యూట్రిషనల్ ఉన్న పార్ట్స్‌కి ఇన్‌స్టెడ్‌గా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారన్నమాట. మన బ్రెయిన్‌కి ఏంటంటే 60% లిపిడ్స్ అని మన బాడీలోని కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కొన్నైతే ఎంజైమ్స్ గాని, గ్లాండ్స్ గాని ఇవన్నీ ఎలా అయితే వర్క్ అవుతున్నాయో మన బ్రెయిన్‌కి కూడా లిపిడ్స్ అనేది మేజర్ రోల్‌గా ఉంటుంది మన బాడీలో. మన బ్రెయిన్‌లో. అదేంటంటే ఆ లిపిడ్స్ అన్నది దేనికంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా హెల్ప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అదేంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నా కూడా ఫస్ట్ మన బ్రెయిన్ నుంచి మనం సిగ్నలింగ్ అనేది వస్తేనే మనం ఏదైనా పని యాక్టివేషన్ గాని మన బాడీలో మూవ్‌మెంట్స్ గాని వర్క్ అవుతా ఉంటాయి. ఆ మూవ్‌మెంట్స్ గాని లేకపోతే మనం ఏది చేసినా ఇప్పుడు మన బాడీ గాని ఎక్కడున్న వాళ్ళం అలా స్టెబిలిటీగా ఉంటాం అంతే. మన బ్రెయిన్ డెడ్ అయిపోతే అందుకే అంటాం బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఎక్కువగా చూడండి ఆర్గాన్ డొనేషన్‌గా ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ వర్క్ అవ్వలేనప్పుడు మన బాడీలో ఏ పార్ట్ కూడా వర్క్ అవ్వదు. ఇందులో లిపిడ్స్‌లో భాగంగా ఫోస్ఫోలిపిడ్స్ అనేది మనకి బ్రెయిన్‌లో ఎక్కువగా ఉంటుంది. అవి యొక్క కౌంట్ గాని, ఆటిల యొక్క లెవెల్ తగ్గిపోవడం వల్ల మన బ్రెయిన్‌కి చాలా ఎక్కువగా బ్రెయిన్ డిసీజెస్ అన్నవి ఎక్కువగా ఉన్నామన్నమాట. ఇది ఎక్కువగా ఏంటంటే సెల్ మెంబ్రేన్‌లో ఉంటుందన్నమాట. ఇది ఒక యాక్టివ్ ఆర్గాన్‌లో వర్క్ అయినప్పుడే మన బ్రెయిన్ యాక్టివ్‌గా వర్క్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మన సెల్ నుంచి సెల్‌కి కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఇస్తుందన్నమాట. ఇవన్నీ కూడా జరగాలి అంటే ముందు మన బ్రెయిన్‌కి పర్ఫెక్ట్ స్పెసిఫిక్ న్యూట్రిషన్ అందాలి. కానీ ఈ రోజుల్లోని అందరూ హార్డ్ వర్కింగ్ చూస్తున్నారు గానీ స్మార్ట్ వర్కింగ్, షార్ప్ వర్కింగ్ చూడట్లేదు. అందువల్లే మన వెస్టేజ్ అన్నది షార్ప్ అండ్ స్మార్ట్ వర్కింగ్ రూపంలో మెటామైండ్ అన్నది ఒక క్యాప్సూల్ రూపంలో తీసుకొచ్చింది. మెటామైండ్ షార్ప్ అండ్ స్మార్ట్ ఫ్యామిలీ అని. ఇది ప్యూర్‌లీ వెజిటేరియన్ క్యాప్సూల్ అన్నమాట మెటామైండ్ అన్నది. ఇదేంటంటే చీవబుల్ క్యాప్లెట్ అంటే నమ్మలేదన్నమాట. అంటే పూర్తిగా మనం ఈ క్యాప్సూల్ ఎలాగంటే మనం నమిలిన తర్వాతే మింగాలి ఈ క్యాప్సూల్.
ఈ క్యాప్సిల్‌లోని ఎక్కువగా ఫాస్ఫోలిపిడ్ అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన బ్రైన్ సంబంధించినవన్నీ కూడా ఫాస్ఫోలిపిడ్స్ అన్న దాని గురించి. అవి ఎక్కువగా ఎందులో ఉన్నాయంటే ఈ మెటామైండ్ క్యాప్సూల్‌లో ఎక్కువగా దొరుకుతుంది మనకి. అదేంటంటే మినిమమ్ 167 ఎంజీ ఉంటుంది ఫాస్ఫోలిపిడ్. అలాగే ఫాస్ఫోడిల్సెరిన్ అని 100 ఎంజీ. ఈ 2 బ్యాలెన్సింగ్ ఉంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ బ్యాలెన్సింగ్‌గా వర్క్ అవుతుంది. అలాగే ఫెర్రిక్ సక్కరేట్ అన్నది ఒక ఐరన్ అన్నమాట. అంటే ఈక్వివలెంట్ టు ఐరన్. ఫెర్రిక్ అంటే ఐరన్. అంటే ఈవెన్ ఐరన్‌తో సమానమైన 17 ఎంజీ అన్నది ఇందులో ఉంది మెటామైండ్‌లో. ఇది అలాగే గవర్నమెంట్ రూపంలో ఎఫ్‌డీఏ గాని, గ్రాస్ అంటే జనరల్లీ రికగ్నైజ్డ్ యాస్ సేఫ్ అంటే దీనివల్ల ఎలాంటి హాని నష్టం గాని ఎలాంటివి జరగవు అని మనకి సర్టిఫైడ్ రూపంలో కూడా రికగ్నైజేషన్ చేసిన ప్రొడక్ట్ ఇది. ఇదేంటంటే మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఇది ఒక నోవెల్ ఫుడ్ లాగా యూరోప్ లో గాని, ఆస్ట్రేలియాలో గాని, కెనడా, చైనా ఇలాంటి వాటిల్లో కూడా ఇంప్రూవ్ అయింది. దీని వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్. మన కాన్సంట్రేషన్ లెవెల్, మన బ్రెయిన్ పర్ఫెక్ట్ గా ఉండి, మన బాడీ పర్ఫెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ మనకు తెలియకుండానే అన్ని వర్క్ కూడా మనం పర్ఫెక్ట్ గా చేయగలం. దానిలో భాగంగానే మనం కాన్సంట్రేషన్ లెవెల్ గాని, అటెన్షన్ గాని, ఏదైనా మనం నేర్చుకోవాలన్న ఏకాగ్రత గాని, మన యొక్క స్ట్రెస్ మేనేజ్మెంట్ గాని, మన యొక్క నడవడిక బిహేవియర్ గాని ఇలాంటివన్నీ కూడా మనకి తెలియకుండా మనకి అన్ని ఒక కంట్రోలింగ్ లో పర్ఫెక్ట్ వేలో ఉంటుంది. ఈ మెటామైండ్ క్యాప్సూల్ లో భాగంగా ఉండేది కాగ్నిటివ్ హెల్త్ అన్నమాట. అది ఎక్కువగా ఏంటంటే మన బ్రెయిన్ లో ఒక హెల్త్ పేరు కాగ్నిటివ్. ఇది బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే ఓవరాల్ బ్రెయిన్ ఫంక్షన్ ని బ్యాలెన్సింగ్ చేస్తుంది కాగ్నిటివ్ హెల్త్ అన్నది. దీని వల్ల ఏంటంటే మన ఎన్నో క్రిటికల్ బ్రెయిన్ ఫంక్షన్స్ కానీ ఇవన్నిటిని కూడా అంటే మెమొరీ, కొంతమంది ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వచ్చేస్తా ఉంటది. మనకి తెలియకుండా మనమే ఏదైనా నేర్చుకోవడానికి, కొంతమంది ఏదైనా నేర్చుకోవడానికి మన మైండ్ కి ఎక్కట్లేదు అంటా ఉంటాం. మనం ఏదైనా తీసుకోవడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మేజర్ రోల్ ఏంటంటే కాగ్నిటివ్ హెల్త్ అన్నది ఒకటి ఉంటుంది మన బ్రెయిన్ లో. ఈ కాగ్నిటివ్ హెల్త్ అన్నది ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వల్ల ఇవన్నిటిని వస్తుంది. ఇవన్నీ కూడా మన బ్రెయిన్ హెల్త్ కి మెయిన్ పార్ట్ గా ఉండాలి అంటే మనం తీసుకున్న ఫుడ్ లోని అన్ని పోషకాలు పర్ఫెక్ట్ గా ఉండాలి. అవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే మన మెమొరీ అన్నది పర్ఫెక్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఇదేంటంటే ఎక్కువగా స్కూల్ చిల్డ్రన్ వాళ్ళకి, అడల్ట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్ వాళ్ళకి, అలాగే మన పెద్దవాళ్ళకి కూడా ఎంతో యూస్ఫుల్ అన్నమాట. ఇది పెద్దవాళ్ళ రూపంలో చూసుకుంటే ఒక 50 ఇయర్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే దీని యొక్క లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, ఒక 40+ వాళ్ళు వీళ్ళు కూడా ఏదైనా క్యాప్సూల్ అంటే ఏదైనా చెప్పామనుకో మేమంత గుర్తు పెట్టుకోలేము, అంత మర్చిపోతాము. అంటే ఇవన్నీ ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో ఉన్న సెల్స్ లెవెల్ గాని ఇవన్నీ కూడా డిక్రీజ్ అయిపోతా ఉన్నాయి. ఇందులో అలాంటప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా దీన్ని కన్జంప్షన్ చేయడానికి మెటామైండ్ అనేది చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా రికమెండ్ చేయడం వల్ల ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అది స్టూడెంట్స్ పరంగా గాని చూసుకుంటే ఎక్కువగా కాన్సంట్రేషన్ అంటే మనం ఏదైనా నేర్చుకోవాలని గాని, ఏదైనా చేయాలని గాని కాన్సంట్రేషన్, ఏకాగ్రతని పర్ఫెక్ట్ వేలో వర్క్ అయ్యేలా యూజ్ చేస్తుంది. అలాగే ఎన్హాన్స్ మెమొరీ అంటే మన యొక్క మెమొరీ లెవెల్ బాగా ఇంకా పెంచుతుంది. ఇంక్రీజ్ అటెన్షన్ అంటే మనం ఏదైనా చెయ్యాలి అని మనకి కాన్సంట్రేషన్ గాని, ఒక స్టాండ్ తీసుకునే విధంలో గాని మనకి తెలియకుండా మనకి ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంప్రూవ్స్ లెర్నింగ్ అంటే ఏదైనా నేర్చుకోవాలి అన్నది ఇంకా ఎక్కువగా దాని యొక్క సంకల్పం ఇంకా పెంచేలా వర్క్ అవుతుంది. మన బిహేవియర్ మనకు తెలియకుండా మన బిహేవియర్ కూడా ఎంతో యూస్ఫుల్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మన యొక్క స్ట్రెస్ ని కూడా కంట్రోలింగ్ వేలో ఉంచేలా యూజ్ అవుతుంది. అదే గాని ఒక వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే మన పెద్దవాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి గాని చూస్తే ఇదేంటంటే మెయిన్ గా ఫోకస్ అంటే మనం ఏదైనా జాబ్ పరంగా గాని ఏదైనా వర్క్ చేస్తున్నామంటే మన యొక్క ఫోకస్ ని ఎటు చేంజ్ చేయకుండా మనం ఏదైతే పని చేస్తున్నామో దాని మీద ఫోకస్ ఉంటేలా యూజ్ అవుతుంది. అలాగే మెమొరీ రీకాల్ అంటే ఇప్పుడు మనం ఎవరైనా పిలుస్తున్నారంటే ముందు మన బ్రెయిన్ కి తెలిస్తేనే కదా మనం ఒకరికి యాక్టివిటీ రూపంలో చెప్పగలం. అవన్నీ కూడా వర్క్ కరెక్ట్ గా ఉండాలి అంటే మన బ్రెయిన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇవి పర్ఫెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా మనది తెలియకుండానే మన బాడీలో సెల్స్ గాని ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ వేలో వర్క్ అవుతాయి. అదే మన పెద్దవాళ్ళ రూపంలో చూస్తే అంటే కొంచెం 40+ ఏజ్ వాళ్ళు చూస్తే వాళ్ళ యొక్క మెమొరీ రికగ్నిషన్ అంటే
ఇప్పుడు వాళ్ళకున్న మెమరీ పవర్ తగ్గే విధానంలోని ఇంకా బెటర్‌గా ఆళ్ళకి తెలియకుండా వాళ్ళకి మెమరీ పవర్ అన్నది లాస్ అవ్వకుండా యూజ్ అవుతుంది ఎంతో. అలాగే రిస్క్ ఆఫ్ మెనీ ఇన్‌ఫ్లమేటరీ అంటే చాలా మందికి ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ గాని, యాంటీ ప్రాపర్టీస్ గాని, యాంటీబాడీస్ గాని ఇవన్నీ కూడా తగ్గిపోతా ఉంటాయి. ఎందుకంటే ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం సమ్ ఫుడ్డే తీసుకుంటారు. అన్ని ఫుడ్ తీసుకోవాలని చాలా మంది ఎక్కువగా చూడరు. ఇలాంటి ఆటిల వల్ల మనం చాలా వరకు మనం తీసుకున్న ఫుడ్ లోపం వల్లే మెయిన్ క్యాప్సూల్ అన్నది తయారు చేయడం జరుగుతుంది. అందరూ గాని పర్ఫెక్ట్ ఫుడ్ గాని తీసుకుంటే ఈరోజు ఎవ్వరు కూడా క్యాప్సూల్స్ గాని ఇలాంటివేవి కూడా యూజ్ చేసే అవసరం కూడా ఉండదన్నమాట. మెటామైండ్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. ఇదేంటంటే రోజుకి మనం ఒక టాబ్లెట్‌ని రికమెండ్ చేస్తే చాలు. అది కూడా ఏంటంటే పూర్తిగా నమిలిన తర్వాత మింగాలి ఈ క్యాప్సూల్ అన్నది. నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి ఇది టేస్ట్ రూపంలో తెలియాలంటే ఇది పాల్లో కూడా కలుపుకొని తాగొచ్చు. అంటే బెస్ట్ రిజల్ట్ రావడానికి. ఇదేంటంటే బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలు యూజ్ చేయకూడదని అది గవర్నమెంట్ సర్టిఫికేట్‌లో ఆల్రెడీ ప్రూవ్ చేసింది. అంటే ఇందులో ఇమ్యూనిటీ పవర్ గాని, ఆ యొక్క డోసేజ్ అనేది ఎక్కువ ఉంటది. అంటే మన బాడీ ఇమ్యూనిటీ పవర్ గాని ఏదైనా 12 ఇయర్స్ లోపు పిల్లలకి అంత ఎక్కువగా ఉండదు. అంటే ఇంకా ఎక్కువ గెయిన్ అయిపోతుంది. దానివల్ల ఏదైనా అయితే అధికంగా గాని, మరీ లోతుగా గాని ఉన్న వర్క్ అవ్వదు. ఏదైనా ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే కదా ఏదైనా యూజ్ అవుతుంది. అందువల్ల ఆ ఇయర్స్ లోపు వాళ్ళ పిల్లలకి దీన్ని యూజ్ చేయడానికి రైట్ లేదన్నమాట. ఇదేంటంటే ఎంఆర్‌పీకొచ్చేసరికి రూ. 1285. మన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌కొచ్చేసరికి 1100. అంటే రోజుకి మనకి మినిమమ్ ఎంత పడుతుంది? రూ. 36. ఇది ఈవెన్ రూ. 36 మనం రోజు ఖర్చు చేయడం వల్ల ఎంతో దీనివల్ల ఈ యొక్క క్యాప్సూల్ వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మెటామైండ్ క్యాప్సూల్ వల్ల. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్. ఈ కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్ అన్నది ఏంటంటే ఎన్నో రీసెర్చ్‌లు ఎన్నో ఇదితో తర్వాత సో మచ్. మీరు తీసుకున్న రెండైనా సరే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ప్రొడక్ట్ వైజ్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్రొడక్ట్ నాలెడ్జ్ కనుక తీసుకుంటారో చాలామంది ప్రొడక్ట్ నాలెడ్జ్ జనాలకు ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నారు. కానీ మన ఇంట్లో మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది ఫస్ట్. ఈ ప్రొడక్ట్ దేనికి వాడాలి? ఇది వాడడం వల్ల మనకు ఉపయోగం ఏంటనేది మన ఇంట్లో మనమే వాడుకోవడం ద్వారాగా పక్క వాళ్ళ హెల్త్ కూడా మనం వాళ్ళని కాపాడినట్టు అవుతాం. ఎందుకంటే ఈ ఈ హెల్త్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవడం ద్వారాగా. నిన్న మార్నింగు అబ్బాయిది రికార్డ్ ఎందుకు చేశానంటే, ఆయన చాలా క్లారిటీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వివరించగలిగాడు. ఈ ఫుడ్ సప్లిమెంట్‌కిని, క్యాప్సూల్స్‌కి ఉన్న తేడా ఏంటి? ఏ రకంగా మనం వాడుకోవాలి? దీన్ని ఎందుకు వాడాలనేది క్లారిటీ చెప్పాడు. అతను ఫస్ట్ నేను అందరూ మాట్లాడిన ఫుడ్ వచ్చేసరికి నెగ్లెక్ట్ చేసేస్తారు సార్. మనం యెస్. ఫుడ్ గాని పర్ఫెక్ట్ వేలో గాని ఏదైనా ఇప్పుడు అలోవెరా క్యాప్సూల్ ఉంది సార్. అది ఒక కలబంద, పాత బెల్లంతో తయారవుతుంది. యెస్. అందరూ ప్రతిరోజు కలబంద అంటే అది చేదు అలా అని తినరు. ఒక వేపాకు ఉంది. నీమ్ క్యాప్సూల్ ఎందుకు తయారు చేశారు? వేపాకు అనేది ఎవరు ఇష్టపడట్లేదు కాబట్టి నీమ్ క్యాప్సూల్ రూపంలో తయారు చేశారు. ఇలా ఫుడ్ పరంగా నెగ్లెక్ట్ చేసేస్తారు సార్ ప్రతి ప్రొడక్ట్‌ని కూడాను. యెస్. యెస్ మేడం. ఆహ్, ఎనీవే మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చారు. మంచి అందరూ కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోండి. ఈరోజు 2 ప్రొడక్ట్స్ అయినా సరే చాలా మీరు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ గురించి నెక్స్ట్ ఈసారి పీపీటీతో రండి మేడం. పీపీటీతో వస్తే 100% మంచి సెక్షన్ అనేది ఉంటది మనకి. అందరికి కూడా ఉపయోగపడుతది. పీపీటీ ఆల్రెడీ జస్ట్ మిస్‌లో తయారు చేసిందే సార్. మధ్యలో ఆగిపోయింది. అంటే వెళ్ళడం వల్ల ఓకే. ఓకే. ఆగిపోయింది. డోంట్ వరీ మేడం. లేకపోతే పీపీటీయే చెప్పేసుకున్నాను. డోంట్ వరీ మేడం. నెక్స్ట్ టైమ్ మాత్రం ఈసారి పీపీటీతో మీరు చూసుకోండి ప్లాన్‌గా. 100% ఆ! మంచి మాకు బాగా ఉపయోగపడుతది. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఆహ్, డియర్